122వ సంకీర్తన మనం కానీ చూసినట్లయితే ఈ 122వ సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు ఈ సంకీర్తన రచిస్తూ ఈ సంకీర్తన కూడా యాత్రలో ఉండి ఆయన రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాటలు, దేవుని మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బయలుపరుస్తూ ఉన్నాడు. చక్కగా దేవుడు ఈ మాటలను బట్టి మనమందరం కూడా ఉత్తేజింపబడాలని, ప్రేరేపించబడాలని, దేవుని సన్నిధిలో మనము ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ సంకీర్తన బయలుపరుస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 122 మొట్టమొదటి చరణంలో మనం కానీ చూస్తే, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చక్కని మాటలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అనేక మంది ప్రజలు ఈ దినాల్లో మందిరాలకి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. అనేక మంది ప్రజలు దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. అనేక మంది ప్రజలు దేవుడు చేసిన మేళ్లను విడిచిపెట్టి వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 122వ సంకీర్తన మొట్టమొదటి చరణంలో మనం చూస్తే, యెహోవా మందిరమునకు వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొప్ప ఆయన దావీదు భక్తుడు, ఆయన గొప్ప చక్రవర్తి ఉండి ఆ దేశాన్ని పరిపాలించే గొప్ప నాయకుడై ఉండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడో, దేవుని మందిరానికి ఎంత ఆయన టైం కేటాయిస్తూ ఉన్నాడో మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి ఎవరైతే వెళతారో, దేవుని మందిరంలో ఎవరైతే ఉంటారో, దేవుని మందిరంలో ఎవరైతే నిలబడతారో, దేవుని మందిరంలో ఎవరైతే చేతులు ఎత్తి దేవుణ్ణి ప్రార్థిస్తారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన అంటూ ఉన్నాడు, నేను మందిరమునకు వెళుదుమని జనులందరూ వచ్చి నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మనం కూడా అదే పరిస్థితులు. దేవుని మందిరానికి వెళ్ళాలంటే సంతోషం కావాలి, దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆనందం కావాలి, దేవుని మందిరానికి వెళ్దామంటే మంచి పరిస్థితి కావాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తేనే ఆశీర్వాదము, దేవుని మందిరానికి వస్తేనే నెమ్మది, దేవుని మందిరానికి వస్తేనే మరి పరిస్థితులన్నీ కూడా మారుతాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది ప్రజల జీవితాల్లో అది లేకపోవటం వల్ల ఆశీర్వాదాలకు దూరం అవుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుకూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. అనారోగ్యం కాడి వారి మీద పడుతూ ఉన్నది. అనేక మరి అననుకూల పరిస్థితుల మధ్య వారు జీవిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పాల్గొంటారో, దేవుని మందిరానికి వచ్చేందుకు సంతోషంగా ముందుకు సాగుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ చరణం చూస్తే, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములోనికి నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణములే నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళుము. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేము పట్టణాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణము ఏ విధంగా ఉంటుందో, యెరూషలేము పట్టణము ఎలా దేవుడు మరి తీసుకురాబోతున్నాడో చక్కని మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణాన్ని మనం కానీ చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలో మనం కానీ చూస్తే 21వ అధ్యాయంలో మనం కానీ చూసినట్టుగైతే యెరూషలేము పట్టణాన్ని గురించి దేవుడు చక్కగా బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణము ఏ విధంగా ఉండబోతుందో, యెరూషలేము పట్టణము ఏ విధంగా మరి దేవుని సన్నిధికి రాబోతూ ఉన్నదో, యెరూషలేము పట్టణంలో దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడో, యెరూషలేము పట్టణంలో దేవుని సింహాసనం ఎలా ఉంటుందో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి యెరూషలేము పట్టణము కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేసే వారిగా ఉండాలి. యెరూషలేము పట్టణం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, యెరూషలేము పట్టణం కొరకు నువ్వు కానీ
మోకరిల్లితే, యెరూషలేము పట్టణం కొరకు నువ్వు కానీ దేవుని సన్నిధిలో నిలబడి దేవుని చేతులు చాపి ప్రార్థన చేసేవాడిగా ఉన్నట్టుగైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని 21 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూసినట్టుగైతే 2వ వచనం కాడ నుంచి, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. చూడండి, ఎక్కడి నుండి వస్తుందంట? ఇది పరలోకము నుండి దిగి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి యెరూషలేము పట్టణం కొరకు నువ్వు కానీ ఇప్పుడు నుండి ప్రార్థన చేయగలిగినట్టుగైతే, ఆ పట్టణం కొరకు నువ్వు కానీ దేవుని సన్నిధిలో నిలబడగలిగినట్టుగైతే, ఆ పట్టణం కొరకు దేవుని సన్నిధిలో నువ్వు కానీ మోకరించి ప్రార్థన చేసే స్థితి నీకు ఉన్నట్టుగైతే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరలోక పట్టణములో, అలాంటి యెరూషలేము పట్టణములో నీకు పాలి భాగస్థుడిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత 3వ చరణం చూస్తే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులలో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమండెను, వారైన ప్రజలై ఉందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును. ఎక్కడ? ఆ పరలోకము నుండి దిగి వచ్చిన యెరూషలేము పట్టణంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఆ యెరూషలేము పట్టణంలో కాపురం చేయాలి అంటే, ఆ యెరూషలేము పట్టణంలో నువ్వు కానీ స్థిర నివాసం ఏర్పడాలంటే, ఆ పరలోక పట్టణంలో దేవుని సింహాసనము ఎదుట మనం కూడా ఉండాలి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము నుండి నువ్వు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగినట్టుగైతే, ఈ దినము నుండి దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలిగినట్టుగైతే, ఈ దినము నుండి ఆ పరలోక పట్టణంలో నుండి నువ్వు కానీ దేవుని సన్నిధిలో మోకరించే అనుభవం నీకు ఉన్నట్టుగైతే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు ఏం చేయబోతున్నాడో స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణముకి ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. చక్కగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యెరూషలేము పట్టణములో నువ్వు పాలి భాగస్థుడిగా ఉండాలి అంటే, ఆ యెరూషలేము పట్టణములో నువ్వు కూడా చేరాలి అంటే, ఆ యెరూషలేము పట్టణములో నువ్వు కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని దేవుని సన్నిధిలో నువ్వు కూడా అక్కడ ఉండాలి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము నుండి మనము దేవుని సన్నిధిలో మోకరించే అనుభవం మనకు కావాలి. దేవుని సన్నిధిని ప్రేమించే అనుభవం కావాలి. దేవుని సన్నిధి కొరకు మనం కష్టపడే స్వభావం కావాలి. దేవుని పట్టణం కొరకు మనము కష్టపడి ప్రార్థించే అనుభవం మనకు కావాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి యెరూషలేము పట్టణంలో చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. ఇక అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖము ఉండదు, మరణం కూడా ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత మంచి పట్టణమో చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఆయన ఈ లోకానికి వస్తూ రెండవసారి పరిశుద్ధులందరినీ కూడా ఆ పట్టణంలో కూర్చుకొని ఆయన పరలోకము నుండి ఆ పట్టణాన్ని తీసుకొని భూమి మీదకి వస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మనము ఆ యెరూషలేము పట్టణం కొరకు మనం ప్రార్థన చేయగలిగితే, ఆ యెరూషలేము పట్టణం కొరకు మనం ప్రార్థించే అనుభవంలో ఉండగలిగితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదట సంగతులు గతించిపోయేనను సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము నేను వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. చక్కని మాటలు. అక్కడే సింహాసనం ఉంటది. దేవుని సింహాసనం ఎదుట నువ్వు కూడా ఉండాలి అంటే, దేవుని సింహాసనం ఎదుట నీవు కూడా నడవాలి అంటే, దేవుని సింహాసనం ఎదుట నువ్వు కూడా బ్రతకాలి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యెరూషలేము మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. నీ పాదాలు కూడా ఆ యెరూషలేము పట్టణంలో నిలవాలి అంటే, నీ పాదాలు కూడా
ఆ యెరూషలేము పట్టణంలో నడవాలి అంటే, నీ పాదములు కూడా ఆ యెరూషలేము అనే పరిశుద్ధమైన పట్టణంలో నువ్వు నడవాలి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము నుండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే స్థితి, ప్రార్థించే అనుభవము, ప్రార్థించే స్వభావము నీకు కలిగినట్లయితే ఆ పరిశుద్ధ పట్టణంలో నన్ను కూడా పాలి భాగస్తులను చేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనంలో ఆరవ వచనం మనంగా చూస్తే, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతాం. ఎవరైతే యెరూషలేము పట్టణం కొరకు మనం ప్రార్థన చేస్తామో, ఆ యెరూషలేము పట్టణం కొరకు మనము దేవుని సన్నిధిలో మోకరించుతామో, ఆ యెరూషలేము పట్టణం కొరకు దేవుని సన్నిధిలో మనము దేవుని అడుగుతామో, ఆ యెరూషలేము పట్టణం కొరకు మనము కన్నీరు కాల్స్తామో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పట్టణం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆ పట్టణం కొరకు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఆ పట్టణం కొరకు మరి దేవుని సన్నిధిలో ఎవరైతే బ్రతుకుతారో, వారిని దేవుడు ఏమంటాడంటే, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు. నీ కుటుంబం వర్ధిల్లుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ బిడ్డలు వర్ధిల్లుతారు, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ భర్త ఆశీర్వదించబడతాడు, నీకున్న బిడ్డలు ఆశీర్వదించబడతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్టుగైతే, దేవుని సన్నిధిలో ఆ యెరూషలేమును పట్టణం కొరకు నువ్వు ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రిగా నువ్వు ఉన్నట్టుగైతే నీ కుటుంబం వర్ధిల్లుతుందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే, నీ బిడ్డలో గొప్పగా ఆశీర్వదించబడాలి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన అనే ఆయుధం పట్టుకొని నువ్వు ప్రార్థించుకునే శక్తితో దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను చక్కగా నడిపిస్తాడు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూస్తే, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమము ఉండును గాక, నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదును. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఎంత మంచి మాటలంటే, ఈ మాటలు కానీ మనం అంటే మనం ఆశీర్వదించబడతాం. దేవుని మాటలు మనం వినగలిగితే, దేవుని వాక్యానుసారం మనం జీవించగలిగితే, దేవుని వాక్యానుసారం మనం బ్రతకగలిగితే, మన బిడ్డలు, మన కుటుంబం, మన భర్త, మనకున్న సర్వ సంపదలు కూడా దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. మొట్టమొదటిగా ఆయన నీకు ఏమిస్తానంటున్నాడు? వర్ధిల్లుతానంటున్నాడు. నీ కుటుంబాన్ని నేను వర్ధిల్లు చేస్తానంటున్నాడు. రెండోదిగా ఏమంటున్నాడు? క్షేమం ఇస్తానంటున్నాడు. ఈ లోకములో ఎంతకాలం మనం బ్రతికినా, ఎంతకాలం నడిచిన భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనకి క్షేమం ఇవ్వాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించబడాలి, దేవుడు మనల్ని గొప్పతో నడిపించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక, నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బ్రతుకుతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నడుస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆశ్రయిస్తావో, నువ్వు దేవుని సన్నిధిలో కష్టపడతావో, అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు నేను ఆశీర్వదిస్తున్నాను. నా ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కలుగును గాక అని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధికి దూరం అయ్యి, దేవుని సన్నిధిలో దూరంగా బ్రతుకుతూ ఆశీర్వాదాలు నా కుటుంబంలో రావడం లేదు, ఆశీర్వాదాలు దూరంగా ఉన్నాయి, ఆశీర్వాదాలు ఎక్కడో ఉన్నాయి ప్రభా అని ప్రార్థన చేసుకుంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు దేవుడు మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వస్తేనే నీకు ఆశీర్వాదం.
దేవుని మందిరంలో కనబడితేనే నీకు ఆశీర్వాదము, దేవుని మందిరంలో కనబడితేనే నీకు క్షేమము, దేవుని మందిరంలో కనబడితేనే నీకు కృప, దేవుని మందిరంలో కనబడితేనే నీకు దేవుడు ఆశీర్వదిస్తున్న దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ చివరి చరణంలో మనం చూస్తే మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించుచున్నాను. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనబడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వస్తావో, చాలా క్లియర్ గా, ఎంత క్లీన్ గా మాట్లాడుతున్నాడంటే దేవుడు ఇక్కడ మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ నేను ప్రయత్నించుచున్నాను. దేవుని మందిరములకు వస్తేనే నీకు మేలు, దేవుని మందిరములకు వస్తేనే నీకు ఆశీర్వాదము, దేవుని మందిరములకు వస్తేనే నీకు క్షేమము, దేవుని మందిరములకు వస్తేనే నీకు ఆనందము, దేవుని మందిరములకు వస్తేనే నీకు అనేక ఆశీర్వాదాలు ఇస్తున్నాను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి ఆశీర్వాదం మనం అందరం కూడా పొందుకోవాలంటే నువ్వు దేవుని మందిరంలోకి రావాలి, దేవుడిచ్చే మాటలను తీసుకోవాలి, దేవుడిచ్చే కృపను పొందుకోవాలి, దేవుడిచ్చే అనేక ఆశీర్వాదాలకు కృపను మరి దేవుడు పొందుకోవాలి, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము ఎలా ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థనకు దగ్గర జవాబిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట చెప్తా, నేను ఆ చిన్న మాట చెప్తా. ఎలక్షన్ గురించి మనము చాలా ప్రార్థనలు చేసాం, మనమే కాదు ప్రపంచం అంతా కూడా ప్రార్థన చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ భయంకరమైన పరిస్థితులలో ఎలక్షన్ ముందు వాళ్ళు ఏమేమి చెప్పారో, ఏమేమి మాట్లాడారో మనందరికీ తెలుసు. బుల్డోజర్లు పెట్టి చర్చీలు, మసీదులు పడగొడతామని చెప్పారు. రాజ్యాంగాన్ని తీసివేసి కొత్త రాజ్యాంగాన్ని రాస్తానన్నాడు. ఇలా అనేక రకాలుగా మరి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతో, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులతో వారందరూ కూడా చాలా ముందుకు వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడే ప్రతి మాటకు కూడా జవాబు ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే చెబుతూ ఉన్నాడో, దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో దానికి నువ్వు కానీ ప్రార్థన చేయగలిగినట్టుగైతే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు ప్రార్థన ఏమీ లేకుండా, నువ్వు ఇంట్లో కూర్చొని దేవుని సన్నిధిలో రాకుండా, దేవుని మందిరంలో కనబడకుండా, అయ్యో నా కుటుంబం ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది నువ్వు బాధపడితే ప్రయోజనం లేదు. దేవుని మాటలకు లోబడాలి. నువ్వు లోబడితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు లోపడకుండా, వాక్యానుసారం జీవించకుండా, వాక్యానుసారం బ్రతకకుండా, దేవుడు ఏం చెప్తే మరి అది వినకుండా నీ ఇష్టానుసారము, నీ ఇష్టమైన త్రోవలు, నీ ఇష్టమైన ఆలోచనలతో నువ్వు బ్రతకగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడం కాదు కానీ పనిష్మెంట్ ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతమందిని చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జవాబిచ్చిన దేవుడు మరి ఈ దినం నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు ఎందుకు ఇవ్వడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటే ఆశీర్వాదము, దేవుని మాట వింటే ఐశ్వర్యము, దేవుని మాట వింటే నీకు చక్కగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అతి కృప నీకును, నీ బిడ్డలకు, కుటుంబానికి, సంఘానికి కలుగును గాక.